ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయం మనం దేవుడికి సమయాన్ని ఇవ్వడం ద్వారా దేవుని యొక్క కృప కాపుదల రోజంతా మనకి అనుగ్రహించబడుతుంది. నీవు నిద్ర లేవగానే ఎవ్వరితో మాట్లాడక ముందు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడు. నీవు ఎవరిని చూడకముందు దేవుని చూడు. నువ్వు ఎవరికి సమయాన్ని ఇవ్వకముందు మొదటగా దేవునికి సమయాన్ని ఇవ్వు. దేవుడి వాక్కు మాత్రమే మనల్ని నడిపించేది. దేవుడి వాక్కు మాత్రమే మనల్ని బాగుపరిచేది. దేవుడి వాక్కు మాత్రమే మనకి స్వస్థతను అనుగ్రహించేది. దేవుని కాపుదల కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నారు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆమెన్. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నారు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నారు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఈ మాటలను మరి ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు సెలవిస్తున్నారు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నారు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీవు ఐగుప్తును చూసి, ఫరోను చూసి, ఐగుప్తుల్లో ఉన్న శత్రువులను చూసి, భయం పెట్టించే శత్రువులను చూసి నువ్వు భయపడుతున్నావేమో. ఆ శత్రువులు నిన్ను భయపెట్టేవారుగా ఉన్నారేమో. కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు శత్రువులు పుట్టించే భయం కంటే ఎక్కువ భయం పుట్టించే దేవుడు. ఆమెన్. శత్రువులు నీకు భయం పుట్టిస్తున్నారేమో. వారు పుట్టించే భయం కన్నా నీ శత్రువులకు మరీ ఎక్కువ భయం పుట్టించే దేవుడు నీ దేవుడు. మరి ఈ రోజున నువ్వు సమస్యను చూసి భయపడుతున్నావేమో. నీకున్న పరిస్థితిని చూసి భయపడుతున్నావేమో. మరి నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి నీవు భయపడుతున్నావేమో. నీ సమస్యలను బట్టి నీవు భయపడుతున్నావేమో. కానీ నీ మధ్యనున్న దేవుడు నీ సమస్యలు పుట్టించే భయము కంటే ఎక్కువ భయం పుట్టించే దేవుడు. ఆమెన్. అంటే నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యను తీసివేసే దేవుడు, ఆ సమస్యను తరిమి కొట్టే దేవుడు నీ దేవుడు. ఈ ఉదయకాలం నువ్వు జ్ఞాపకం చేసుకో. దేనికి భయపడవలసిన అవసరం లేదు. నిన్ను భయపెట్టిస్తున్నది అది ఏదైనా కానీ దానిని భయపెట్టించే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడన్న విషయాన్ని నీవు మర్చిపోవద్దు. ఆమెన్. నీవు నిజముగా మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నిన్ను భయపెట్టించేవి నీకు నిన్ను నీ మీద దాడి చేస్తున్నా కానీ వాటిని భయపెట్టించే దేవుడు నీకు దగ్గరగా ఉండగా నీకు ఎలాంటి సమస్య రాదు. ఆమెన్. చక్కని పరిష్కార మార్గాన్ని నీ దేవుడైన యెహోవా నీకు సూచిస్తారు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనే ఉన్నారు. నువ్వు భయపడొద్దు. నువ్వు దేనిని చూసి భయపడొద్దని ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో నీవు భయపడొద్దు భయపడొద్దు భయపడొద్దని 365 సార్లు రాసుంటుంది. అంటే ప్రతిరోజు దేవుడు నీతో జ్ఞాపకం చేస్తున్నారు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడొద్దు భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నీ మధ్యన ఉన్నాను, నీవు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మీతో సెలవిస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాలం మీరు నమ్మకంగా ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో ఉండండి. నా శత్రువులను భయపెట్టించే మహాభయంకరుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నారు. నాకు భయం లేదు. నా సమస్యలు, నా ఇబ్బందులు, నా ఇరుకులు లేదా నా శత్రువులు అవన్నీ కూడా దేవుని భయము చేత అవన్నీ కూడా తొలగిపోతాయి. నా దేవుడు మహాభయంకరుడు. నా శత్రువుల పట్ల ఆయన భయంకరుడైన మహాదేవుడని నీవు జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ శత్రువులను, నీ సమస్యలను అన్నిటినీ భయపెట్టించే దేవుడు నీ దేవుడు. నీకు తోడుగా ఉన్నారు. నీవు నమ్మకంగా ఉండు. నమ్మకంగా ప్రార్థించి విశ్వాసంగా ఉండు. భయపడకు. భయపడవలసిన అవసరం వచ్చినప్పుడు నేను భయపడను
దేవుడు నాతో సెలవిస్తున్నారు, ప్రతిరోజు నాతో చెప్తున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దని దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నారని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. భయపడకుండా దేవుడితో సహవాసం చేయి. ఆయన అందించే సమాధానాన్ని పొందుకో. ఆయన ఇచ్చే మేలుని నీవు పొందుకో. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం, ఈ ఉదయకాలమే మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ మాటల మీద శ్రద్ధ నిలిపి మీ వాక్యానుసారంగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన మెండైన దీవెనలను మీరు అనుగ్రహించండి అయ్యా. ఇంకో నమ్మకమైన వారికి మెండైన దీవెనలో మీరు అనుగ్రహిస్తానంటున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. వారికి కావలసిన ప్రతి విధమైన కృపను వారి పట్లనైనా మీరు జరిగించండి. ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అన్న వాగ్దానాన్ని ప్రతి బిడ్డలకనైనా మీరు జ్ఞాపకం చేసి ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికినైనా సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న బిడ్డలని లేవనెత్తండి, బలపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి, స్వస్థపరిచి యెహోవా అని నేనే అని మీరు మాట్లాడుతున్న మాటల వారి జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి మీద నైనా మీరు దయ చూపించి నైనా విడుదల పొందడానికి మీరు సహాయం చేయండి. దెయ్యముల చేత పీడింపబడుతున్న సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. పాపకార్యముల చేత వారి జీవితాలని పాడు చేసుకుంటున్న బిడ్డలు నేను మీరు జ్ఞాపకం చేసుకునినైనా ఆ పాపం నుండి వారు విడుదల పొందినట్లు నేను మీ దగ్గర పశ్చాత్తాపడినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నేను వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనైనా మీ కనికరాన్ని పొందుకుంటారు అని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి బిడ్డలునైనా విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి. మా నోటి మాటలు, హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచుకొని నాయనా పాపానికి మేము చోటు ఇవ్వకుండా మీ యందు భయభక్తులతో శ్రద్ధగా దేవా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీకు అనుదృష్టి వారి మీద నిలిపి యెహోవా ఇచ్చి బహుమానం వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలకి కాపుదలు అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలకి నెల నిండేంత వరకు మీ కాపుదలు ఇవ్వండి దేవా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేని నిమిత్తమైన ఏ బిడ్డలైనా ప్రయాణాలు చేస్తున్నా వారి ప్రయాణాలు మీరు జ్ఞాపకం చేసుకుని రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడనని వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారికి కాపుదల కృప మీరు అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే వారు అందరికీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, మీ యందు భయభక్తులతో ప్రతి ఒక్కరు జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.